మీరు ఎలా సర్జరీకి ముందు ఎలా భయపడ్డారు? చాలా నొప్పి వచ్చేది సార్. బీపీ 36 టాబ్లెట్లు వేసుకుంటాడు 2 పూట్ల. 36 టాబ్లెట్స్ యూస్ టు యూస్. ఓకే, ఎంతకాలం వేసుకున్నారు? 5 సంవత్సరాల నుంచి 4-5 ఇయర్స్ 36 టాబ్లెట్స్ వాడుతుంది. కరోనా ముందే మీ దగ్గరికి వచ్చాను. యాక్చువల్లీ కరోనా ముందు నా దగ్గరికి వచ్చారు, మళ్ళీ మధ్యలో చెప్పాను కానీ వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలకి చేయించుకోవాలనుకుంటాను. అట్లా 2025 తీసుకొచ్చాను. వెయిట్ అన్నా సర్జరీ అప్పుడు 135 135 kg అప్పుడు సర్జరీ చేశాను లాస్ట్ ఇయర్ జూలైలో. ఇప్పుడు ఎంత 112 ఉండాలి. సో 112. సో దాదాపు ఏంటంటే 20 kg దాకా వచ్చారు. ఓకే, సో ఈ ఏజ్ లో వెయిట్ లాస్ అనేది యూ కెనాట్ కంపేర్ విత్ ద వెయిట్ లాస్ ఇన్ యంగ్ పేషెంట్స్. ఎందుకంటే యంగ్ పేషెంట్స్ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది. వీళ్ళు డైట్ చేసే విధానం కానీ. సో వెయిట్ లాస్ మెయిన్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సో ప్రోటీన్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు. ఇంకేదో మనం ఇన్సిస్ట్ చేసినా సరే వీళ్ళు మధ్యలో స్కిప్ చేస్తారు. సో ఓల్డ్ ఏజ్ లో వెయిట్ లాస్ స్లోగా జరుగుతుంది, బట్ డిసీజెస్ ఫాస్ట్ గా అయిపోతాయి. సో మనం ఆల్మోస్ట్ ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాం? సో మనం 36 టాబ్లెట్లు మాత్రం ఆపగలం సర్జరీ తర్వాత ఈ ఏజ్ లో. ఓన్లీ ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్. స్లీప్ యాప్నియా ఉంటుంది, నిద్రపట్టేది కాదు, గొరక వచ్చేది, బాగా నిద్రపోతున్నారు, గొరకలేదు. ఓకే, నేను చాలా భయపడి 2-3 సంవత్సరాలు ఆలస్యం చేశాను. అట్లా ఎవరు ఆలస్యం చేయకుండా డాక్టర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా ధైర్యం చెప్పారు. డాక్టర్ గారు మాటల వల్లే నేను ఇంటికాడ వాళ్ళు ఎంతమంది చెప్పినా వినకుండా డాక్టర్ గారు సపోర్ట్ వల్ల నేను చేయించుకోవాలని నిర్ధారణ చేసుకొని చేయించుకున్నాను. ధైర్యంగా చేయించుకుంటే చాలా ఆవేశం వచ్చేది, మెట్లు ఎక్కలేకపోయేదాన్ని, ఏ ఫంక్షన్కి వెళ్ళేదాన్ని కాదు. అందరూ చూసి అందరూ సన్నగా ఉన్నారు, నేను అక్కడ కూర్చోలేను, ఆ ఫంక్షన్స్కి బాగాలేదని ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అట్లా అట్లా ఫీల్ అయిపోయేదాన్ని. అట్లా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను దేవుడి దయ వల్ల, డాక్టర్ గారి దయ వల్ల. నొప్పి రావట్లేదు, షుగర్ టాబ్లెట్ ఆపేసాను, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, రాగలుగుతున్నాను. ధైర్యంగా చేయించుకుంటే ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేది నా మాటగా నేను చెప్తున్నాను సార్.